హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజైతే మీకు వచ్చేసి చికెన్ బిర్యానీ విత్ కబాబ్ చూపిస్తున్నామండి. చికెన్ బిర్యానీ కబాబ్ అయితే నేనైతే చేయలేదండి. మా డాటర్ ఇన్ లా చేశారు. తను చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేస్తారండి. సో ఈరోజైతే తనే చేసిందండి. చికెన్ బిర్యానీ విత్ కబాబ్ నార్మల్గానే చేసిందండి. ప్రెషర్ కుక్కర్లో లేకుండా నార్మల్గా కుక్ చేసినారు. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. త్వరగా కూడా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్లో చూపించిందండి. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. చికెన్ బిర్యానీకి ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నామండి. ఫస్ట్ చికెన్ని మనము మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము కారం వేసుకోవాలండి, ఉప్పు వేసుకోవాలి, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. అలాగే చికెన్ మసాలా వేస్తున్నారండి. చికెన్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మనం నార్మల్గా బయట ఈస్టర్న్ కంపెనీ ఉంటుంది కదా, అది తెచ్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని 3 అన్నీ బాగా కలిపేసి అలాగే ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలండి. స్క్వీజ్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక ½ అవర్ పాటు మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి. అలాగే ఇప్పుడు ప్యాన్ పెట్టేసేసుకొని మనము అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. చికెన్ బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. నార్మల్గా కుక్ చేస్తున్నారు, కుక్కర్లో యూస్ చేయటం లేదండి. అయినా కూడా త్వరగా కుక్ అయిపోయిందండి. 15 మినిట్స్లో కుకింగ్ అయితే అయిపోయిందండి. చికెన్ బిర్యానీ త్వరగా అయ్యింది. ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక మనం యాజ్ యూజువల్గా స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. చూపించిన స్పైసెస్ అండి, చెక్క, లవంగము, మనం అలాగే షాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు, అలాగే మనకి స్టార్స్ వస్తాయి కదండి, అనాస పువ్వు, అన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని అవి బాగా స్మెల్ వచ్చేంత వరకు వేపేసుకోవాలండి. స్పైసెస్ కొద్దిగా ఎక్కువ వేసినారండి. చికెన్ బిర్యానీ కాబట్టి మసాలా బాగుంటుందని కొంచెం స్పైసీగా ఉండాలని ఆ స్పైసెస్ అయితే బాగా వేశారండి. ఇప్పుడు బాగా మనము గరిటె తీసుకొని కలిపేసేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నారు. మనకి బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఆనియన్స్ వేపుకోవాలి. అలాగే నెక్స్ట్ చిల్లీస్ కూడా వేసుకోవాలండి. ఒక 3 to 4 చిల్లీస్ మనం సన్నగా ముక్కలుగా కాకుండా జస్ట్ అలాగా ఒక కాటు పెట్టేసుకొని చిల్లీస్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఆనియన్స్ వేపేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నారండి. అక్కడ చికెన్లో వేసుకున్నారు కాబట్టి జస్ట్ ఇక్కడ కొద్దిగా వేసుకోవాలండి. మరి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్మెల్ అదే ఉంటుందని అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా గరిటెతో కలిపేసేసుకొని చిల్లీస్, అలాగే టమాటోస్ ఒక 2 చిన్న సైజు టమాటోస్ తీసుకున్నారండి. టమాటో వేసిన మూలాన కూడా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది బిర్యానీకి. వేసేసుకొని గరిటెతో కలిపేసేసుకోవాలండి. మనం 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకున్నామండి మేము. నార్మల్ కుకింగ్ అయినా కూడా కుక్కర్లో లేకుండా కూడా ఫాస్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా తెచ్చి మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి తప్పకుండా. ఒక ½ అవర్ పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మ్యారినేట్ చేశాక మనము ఒక 70% వరకు మనము కుక్ అవ్వాలండి. అసలు వాటర్ అంటూ వేయకూడదు. 70% వరకు మనకు చికెన్ ఫస్ట్ కుక్ అయిపోయిందంటే రైస్ వేసినాక మనకి బిర్యానీ అయితే త్వరగా అయిపోతుందండి. 70% కుక్ అవ్వనిద్దాం ఇప్పుడు. అలాగే కొద్దిగా పుదీనా వేసుకున్నామండి. నెక్స్ట్ కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఇప్పుడు 70% అయితే కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. యాజ్ యూజువల్గా 1:2 అండి. ఒక గ్లాస్ మనం రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. సేమ్ అలాగే తీసుకున్నారు. ఇక్కడ బియ్యం కూడా నార్మల్ బియ్యమే తీసుకున్నారండి. బిర్యానీ బియ్యం తీసుకోలేదు. ఈ బియ్యంతో, నార్మల్ బియ్యంతో మనము బిర్యానీ చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడు మనం బిర్యానీ బియ్యానికంటే ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా టేస్ట్ బాగుంటుందండి చికెన్ బిర్యానీ అయితే. ఇప్పుడు మనకు ఒక 15 మినిట్స్లో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తామండి. ఇప్పుడైతే మనకి చికెన్ బిర్యానీ కుక్ అయిపోతుందండి.
సాల్ట్ మనము తగినంత వేసుకోవాలండి. చికెన్ మసాలాలో వేసుకున్నాము, ఇక్కడ కూడా మనము తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. అలాగే కొద్దిగా పైన పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. ఇంకా మూత పెట్టేసేసి మనము 15 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్ట్గా ఉంటుందండి చికెన్ బిర్యానీ. నేనైతే తినను, పిల్లోళ్ళు తింటారు కదండి, వాళ్ళు చెప్పారు చాలా బాగా కుదిరిందంట అండి చికెన్ బిర్యానీ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనము కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకున్నానండి, బోజ్ బిర్యానీ మసాలా. ఇది చాలా బాగుంటుందండి. నేను 2-3 వీడియోస్లో కూడా చెప్పానండి. బోజ్ బిర్యానీ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నార్మల్ కుకింగ్ అయినా బిర్యానీ ఫాస్ట్గా అయిపోయిందండి. అసలు ప్రెషర్ కుక్కర్లో వేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి చికెన్ త్వరగానే ఉడికిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము కబాబ్కి అన్నీ రెడీ చేసుకుందామండి. లాస్ట్ ఫైనల్గా మనము నెయ్యి వేసేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నెయ్యి వేసినాక కొద్దిగా ఒక 5 మినిట్స్ అలాగ మూత పెట్టేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు కబాబ్ కోసము బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. అలాగే లెగ్ పీస్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. కొందరు పిల్లల్లో లెగ్ పీసెస్ ఎక్కువ ఇష్టపడతారు కదా, అందుకని మనం లెగ్ పీసెస్తో కూడా చేసుకోవచ్చు కబాబ్ అయితే. బోన్లెస్ చికెన్ అలాగే లెగ్ పీస్ అండి. వీటి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని మనము మ్యారినేట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి తండూరి చికెన్ మసాలా యూస్ చేసినారండి. గరం మసాలాతో పాటు తండూరి చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కొద్దిగా మిర్చి, అలాగే కరివేపాకు, లెమన్ స్క్వీజ్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకొని ఇది కూడా మనము ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. అలాగే పెరుగు కూడా వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేస్తుందండి. అప్పుడు మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మసాలా అంతా బాగా కలిసిపోయిందండి. బాగా కూడా కలిపేశారు. ఇంకా మ్యారినేట్ కూడా అయిపోయిందండి. ఇక్కడ మనం లెమన్ వేసి స్క్వీజ్ చేసి అయినా మ్యారినేట్ చేసుకోవచ్చండి. లేదంటే మనం మ్యారినేట్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాతైనా లెమన్ వేసేసి మనము ఆయిల్లో డీప్ ఫ్రై వేసుకోవడమే అండి. ఫస్ట్ మనము బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. మనము లెగ్ పీస్ అయితే కొద్దిగా టైం పడుతుందండి వేపుకోనికే. లెగ్ పీసెస్ కాబట్టి టైం పడుతుంది. మామూలు నార్మల్ బోన్లెస్ చికెన్ కదా, అది త్వరగానే అయిపోయిందండి. ఫస్ట్ ఒక వాయి అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లెగ్ పీస్ అయితే ఇంకా కూడా వేగుతుండే, లోపల బాగా కుక్ అవ్వాలి కదా, సో అందుకని ఇంకా రెండో వాయి కూడా వేస్తున్నారని. అంతవరకు లెగ్ పీస్ అయితే కుక్ అవుతూనే ఉందండి. లెగ్ పీస్ చేసుకోవాలంటే కొంచెం టైం అయితే టేకింగ్ ఉంటుందండి. చిన్న చిన్న పీసెస్ అయితే త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే చికెన్ కబాబ్ కూడా రెడీ అయిపోతుందండి. చికెన్ కబాబ్, చికెన్ బిర్యానీ ఎంతో టేస్ట్ ఉంటుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మా డాటర్ ఇన్లా టేస్ట్ చూస్తున్నారు. బిర్యానీ అందులోకి పెరుగు పచ్చడి చేసుకున్నారు. అలాగే ఇంకా ఈ చికెన్ కబాబ్ పెట్టేసుకొని టేస్ట్ చేసినారండి. చాలా బాగా కుదిరిందని చెప్తా ఉంది తనైతే. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి చికెన్ బిర్యానీ విత్ చికెన్ కబాబ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.